gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us this opportunity to come before your word. మీ వాక్కు ఎదుటకి రావడానికి ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు. Thank you, Father, giving us everything so that we may praise you and, Lord, give glory to you. ప్రభువా, మిమ్మల్ని స్తుతించుటకు మీకు మహిమ చెల్లించుటకు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. Thy word is life. నీ వాక్యము జీవమై ఉన్నది. Let that life come into us, Lord. ఆ జీవమును మాలోనికి రానివ్వండి ప్రభువా. Touch us with your spirit. మమ్మల్ని మీ ఆత్మతో ముట్టండి. Help us to obey your word. నీ వాక్యానికి విధేయత చూయించగలుగుటకు సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. The world is full of turmoil and disaster. లోకమంతా కూడా చూసినట్టయితే ఎక్కడైనా కలవరాలు, అన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. Especially in these end times. మరి ముఖ్యంగా ఈ ఆఖరి దినాల్లో Wars and killings. యుద్ధాలు, People are killing one another. ప్రజలు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. It is a time for revival. ఇది ఉజ్జీవానికి సమయము. Revival is the work of the Almighty. ఉజ్జీవం అనేది సర్వశక్తిమంతుడు చేసే కార్యము. In the Bible, God's people had been carried into captivity. బైబిల్లో చూసినట్టయితే దేవుని ప్రజలు చెరలోనికి కొనిపోబడ్డారు. They were carried to Babylon. వారు బబులోనికి చెరగొనిపోయారు. And Isaiah was praying for them and pleading with God. అయితే యెషయా వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. And he was a prophet. అతడు ఒక ప్రవక్త. The end of his life, he was sawn into two. తన జీవిత అంతములో అతను రంపంతో కోయబడి చనిపోయాడు. The prophet Isaiah calls upon the Lord to help his people. ప్రవక్త అయిన యెషయా ఈ ప్రజలకు సహాయం చేయడానికి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. Let us turn to Isaiah 64 and verse 1. యెషయా గ్రంథం 64 మొదటి వచనము. Oh, that thou would rend the heavens, that thou would come down, that the mountains might flow down at thy presence. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. As when the melting fire burneth, the fire causeth the waters to boil, to make thy name known to thine adversaries, that the nations may tremble at thy presence. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చేదవు గాక. At the presence of God, దేవుని సన్నిధిలో mountains will melt, పర్వతములు కరిగిపోతాయి, waters boil. నీళ్లు పొంగుతాయి. Any mountain ఏ పర్వతమైనప్పటికీ, that is in our family, or that is in you, or that is in your church, it must melt. ఏ పర్వతమైనప్పటికీ, అది నీ కుటుంబంలోనిది కానీ, నీ వ్యక్తిగతము లేదా ఇంకే పర్వతమైనప్పటికీ అది కరిగిపోతుంది. In your life there may be sins like mountains. నీ జీవితంలో పర్వతముల వంటి పాపములు ఉండి ఉండవచ్చు. You may be thinking, how can I get rid of them? అయితే వాటన్నిటి నుంచి నేను ఎలా విడుదల పొందాలి అని ఆలోచిస్తున్నావేమో. But you have to believe the word of God. అయితే నీవు దేవుని వాక్యమును నమ్మాలి. God has done many terrible things in the Bible. బైబిల్లో చూసినట్టయితే దేవుడు ఎన్నో గొప్పనైన భయంకరమైనటువంటి కార్యములను జరిగించారు. Many Christians are hopeless. చాలా మంది క్రైస్తవులు నిరీక్షణ లేని పరిస్థితిలో ఉంటున్నారు. They do not think of revival. వారు ఉజ్జీవమును గురించి తలంచట్లేదు. They are thinking of many things. మరి వేరే ఎన్నో విషయాలను గురించి తలస్తున్నారు. They are thinking of many activities. ఎన్నో పనులు జరిగించాలని ఆలోచిస్తూ ఉన్నారు. They are thinking of orphanages. అనాథాశ్రమాల గురించి ఆలోచన. They are thinking of helping somebody. ఎవరికో సహాయం చేయాలని ఆలోచన. They are thinking of buildings. లేదా భవనాలు కట్టడం గురించి. But Isaiah here, he saw the people ఇక్కడ in this condition. యెషయాను చూసినట్టయితే ప్రజలు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. The book of Isaiah is the 5th gospel. యెషయా గ్రంథం అనేది 5వ సువార్త. And also it is called the gospel in the Old Testament. అదే రీతిగా ఈ యెషయా గ్రంథమును
పాత నిబంధనలోని సువార్త అని చెప్తూ ఉంటారు. We see Jesus in Isaiah. మరి యెషయా గ్రంథంలో మనం యేసుక్రీస్తుని చూస్తాము. We always meditate Isaiah 53. అన్ని వేళలా మనం ఎక్కువ సార్లు 53వ అధ్యాయం యెషయా గ్రంథంని ధ్యానిస్తూ ఉంటాము. We see the prophecy of the birth of Jesus. యేసుక్రీస్తు జననంను గూర్చిన ప్రవచనాలను చూస్తాం. And we see Jesus as Emmanuel. యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా మనకి ఇక్కడ కనబడతారు. So that is why it is the gospel. అందునిమిత్తం ఇది సువార్త. And we see in the first chapter, అదే రీతిగా మొదటి అధ్యాయం చూసినట్టయితే it's clear that people have turned away from God. ఇక్కడ స్పష్టంగా ప్రజలు దేవునికి విరోధంగా తిరిగి వెళ్ళారని తెలుస్తుంటుంది. They forgot their responsibilities. తమ బాధ్యతలను వారు మర్చిపోయారు. But prophet Isaiah was praying for them and prophesying. కానీ యెషయా ప్రవక్త వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. Isaiah first chapter, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2nd verse. 2వ వచనం. I have nourished and brought up children and they have rebelled against me. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. Yeah, here he says the people of God has rebelled against God. ఇక్కడ నేను పెంచిన పిల్లలు తిరుగుబాటు చేశారు అని చెప్తున్నాడు. God has done many things to his children. తన ప్రజల ఎడల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. Even from the beginning, ఆరంభం నుంచి కూడా he nourished them. ఆయన వారిని పోషించాడు, పెంచాడు. He gave them whatever they wanted. వారికి ఏది అవసరం అదంతా ఇచ్చారు. On the top of that, he loved them. దానంతటికి పైగా ఆయన ఎంతగానో ప్రేమించాడు. Yeah, he gave them glory also. వారికి మహిమనిచ్చాడు. He gave them his glory. ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రజలకు ఇచ్చాడు. And verse 5. 5వ వచనం. Why should he be stricken anymore? He will revolt more and more. The whole head is sick and the whole heart fail. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. Always revolting. అన్ని వేళలా తిరుగుబాటు చేయడం. His own people, they were revolting against God, their father. తన స్వంత ప్రజలే తమ తండ్రికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. We are like that. మనము అలాగే ఉన్నాము. 6th verse. 6వ వచనము. There is no soundness from the sole of the foot unto the head in it, but wounds and bruises, putrefying sores. They have not been closed, neither bound up, multiplied with ointment. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. When Christians, they open their mouth, క్రైస్తవులు తమ నోరు తెరిచినప్పుడు they always say sad things about their lives. వారు అన్ని వేళలా తమ జీవితంలోని విచార సంగతులే మాట్లాడుతూ ఉంటారు. Always sores from head to foot. తల మొదలుకొని అరికాలు మటుకు అన్ని గాయములే. And spiritual life and physical life also. ఆత్మీయ జీవితంలో, భౌతికమైన శరీర సంబంధమైన జీవితంలో కూడా All sad stories. అన్ని దుఃఖకరమైనటువంటి సంగతులు. They are Christians. వారు క్రైస్తవులు. They have Christian name. వారికి క్రైస్తవులు అని పేరు. But there is no rest in them. అయినప్పటికీ వారికి విశ్రాంతి అనేది లేదు. That is why Jesus said, అందుకే యేసుక్రీస్తు చెప్పారు, all ye that labor and heavy laden, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా, come to me. నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను. Without Jesus, you cannot have rest. యేసుక్రీస్తు లేకుండా నువ్వు విశ్రాంతిని పొందుకోలేవు. You are in captivity. నీవు బంధకాల్లో ఉన్నావు. The devil has bound you with chains. సాతాను నిన్ను సంకెళ్లతో బంధించాడు. Many Christians are drinking. ఎంతో మంది క్రైస్తవులు త్రాగుతూ ఉన్నారు. No shame at all. వారికి సిగ్గుగా అనిపించాలి. Calling themselves as Christians. కానీ తమ్మును తాము మాత్రం క్రైస్తవులు అని They చెప్తుంటారు. are bound with the devil. వారు దయ్యములతో పట్టబడ్డారు. They are eating kaina. వారు కైనా తింటారు. And they are going after adultery. వ్యభిచారం చేయడానికి వెళ్తారు. They are addicted to evil movies. ఎన్నో చెడ్డ సినిమాలకు అలవాటు పడిపోయారు. They are in many debts. ఎన్నో అప్పుల్లో ఉన్నారు.
There is no shame at all. అయినప్పటికీ వారికి ఎంత మాత్రం సిగ్గుగా అనిపించదు. They are Christians only. వారు క్రైస్తవులే. There is no happiness in their family. కానీ వారి కుటుంబాల్లో ఎంత మాత్రం సంతోషం అనేది ఉండదు. There is no harmony between wife and husbands. భార్య భర్తల మధ్య ఐక్యత ఉండదు. There is no family prayer in their houses. వారి ఇళ్లలో కుటుంబ ఆరాధన ఉండదు. They live like animals. వారు జంతువుల వలె జీవిస్తారు. They show there is no power in Christ. క్రీస్తులో ఎలాంటి శక్తి లేదు అనేది వారు చూపిస్తూ ఉంటారు. Here 5th verse says, why should he be stricken any more? 5వ వచనంలో చూసినట్లయితే మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. Why are you being stricken more and more? ఇంకా మీరు ఎందుకు కొట్టబడతారు? Yeah, when you drink, నీవు త్రాగినప్పుడు your whole body is spoiled. నీ శరీరం అంతా పాడైపోతుంది. Your heart is spoiled. నీ గుండె పాడవుతుంది. Your lungs are spoiled. నీ లంగ్స్ కూడా పాడవుతాయి. And you have no shame. అయినప్పటికీ నీకు ఎలాంటి అవమానంగా అనిపించట్లేదు. When others are reproving you, ఇతరులు నిన్ను గద్దించినప్పుడు, your own family is reproving you, మరి నీ స్వంత కుటుంబమే నిన్ను నిందిస్తుంటే, they are not able to love you because of your drinking. నీ త్రాగుడు కారణంగా వారు నిన్ను ప్రేమించలేకపోతున్నారు. And not only drinking, other vices. త్రాగుడును బట్టి మాత్రమే కాదు కానీ ఇతర ఇంకెన్నో సంగతులను బట్టి. 6th verse, there is no soundness from soul of the foot unto head. 6వ వచనంలో చూసినట్టయితే అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. Everywhere sores, putrefying sores. ఎక్కడ చూసినా గానీ దెబ్బలు పచ్చిపుండ్లు. They are not healed. అవి ఎంత మాత్రము స్వస్థపరచబడనివి, కడగబడనివి. But there is the mountain of pride in you. అయినప్పటికీ కూడా నీలో పెద్ద కొండ అంత గర్వం ఉన్నది. Yeah, because of that pride, ఆ గర్వం కారణంగా God is not able to do anything. దేవుడు ఏ కార్యం చేయలేకపోతున్నాడు. But expect revival in you. కానీ నీలో ఉజ్జీవమును కోరుతూ, These days we need personal revival. మరి ఈ దినాల్లో మనకు వ్యక్తిగత ఉజ్జీవం కావాలి. You must humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి. As a family, the family must repent. ఒక కుటుంబంగా కుటుంబం మొత్తం కూడా పశ్చాత్తాపడాలి. If you don't confess your sins, నీవు నీ పాపములను ఒప్పుకొనకపోతే how can God give you revival? దేవుడు ఏ రీతిగా ఉజ్జీవం ఇవ్వగలుగుతాడు? 15th verse, 15వ వచనము. when you spread your hands, I will hide mine eyes from you. When you make any prayers, I will not hear. Your hands are full of blood. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. Yeah, God says your hands are full of blood. దేవుడు చెప్తూ ఉన్నాడు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. Ask God, దేవుని అడుగు, what type of blood is there in my hands? ఏ రకమైనటువంటి రక్తము నా చేతులకు అంటుకున్నదని. God says if there is sin in you, దేవుడు నీలో పాపం ఉన్నది అని చెప్పినప్పుడు He cannot hear your prayers. ఆయన నీ ప్రార్థన ఎంత మాత్రం వినడు. 18th verse, 18వ వచనము. come now and let us reason together, saith the Lord. Though your sins are as scarlet. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. If your sins are like scarlet, God says, I will make your sins white as snow. మీ పాపములు రక్తము వలె ఎరుపుగా ఉన్నప్పటికీ కూడా హిమము వలె నేను తెల్లగా చేస్తాను అంటున్నాడు. Yeah, there is hope with God. దేవునిలో మనకు నిరీక్షణ ఉన్నది. Though you are making him weep, నీవు ఆయనను దుఃఖ పెడుతున్నప్పటికీ God gives you hope. దేవుడు నీకు నిరీక్షణనే ఇస్తున్నాడు. He is inviting you. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. Come now. రండి ఇప్పుడు అని. This is the time for you to come to him. మరి ఆయన యొద్దకు రావడానికి ఇదే నీకు సమయము. Let us reason together. మనము వివాదము తీర్చుకుందాము. He is giving us time. ఆయన మనకు సమయం ఇస్తున్నాడు. But after the time is over, కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత even if you want to come to him, అప్పుడు నీవు ఆయన యొద్దకు రావాలి అనుకున్నా the door will be closed. అప్పుడు ద్వారం అనేది మూయబడుతుంది. Even if you cry, నీవు ఏడ్చినా కూడా he will not open the door. ఆయన తలుపును ఎంత మాత్రం తీయడు. You are not able to see his loving
kindness. నీవు ఆయన దయను కృపను చూడలేకపోతున్నావు. Isaiah 64 యెషయా గ్రంథం 64 and verse 1. మొదటి వచనము. When God comes, oh that thou Almighty God would rend the heavens, that thou might flow down at the presence. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. You must ask God, God, we want you, please come down. ప్రభువా, మేము నీవు రావాలి అని కోరుకుంటున్నాము, దయచేసి క్రిందకి రండి అనాలి. Revival means it is meeting with God. ఉజ్జీవము అనగా నీవు దేవుణ్ణి కలవడము. Many people, they seek God. చాలా మంది దేవుని వెతుకుతూ ఉంటారు. When they are admitted in the hospital, వారు హాస్పిటల్స్ లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చినా they ask pastors, వారు పాస్టర్స్ ని అడుగుతూ ఉంటారు, please pray for us, please pray for us, దయచేసి మా కొరకు ప్రార్థించండి, please pray that God may touch us. దేవుడు మమ్మల్ని ముట్టాలని ప్రార్థించండి. When they get into any terrible situation, ఏదైనా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాల్సి వచ్చినా, when they have to go to some police station, ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళే పరిస్థితి వచ్చినా, then they will ask, please pray for us, please pray for us. అప్పుడు దయచేసి మా కొరకు ప్రార్థించండి అని బ్రతిమాలుతారు. But other times, కానీ వేరే సమయాల్లో they don't want God at all. వారికి అసలు దేవుడే అవసరం లేదు. Here Isaiah says, ఇక్కడ యెషయా చెప్తూ ఉన్నాడు, rend the heavens and come down. గగనము చీల్చుకొని నువ్వు దిగివచ్చెదవు. So now it is a time for you to ask God to come down. ఈ సమయంలో నీవు అడగాలి దేవుని క్రిందికి రమ్మని. God loves your prayer, asking him to come down. దేవుడు నీవు ఆయనని క్రిందికి దిగిరండి ప్రభువా అనే ప్రార్థన చేయుట అనేది ఆయన ఇష్టపడుతున్నాడు. When God came down, దేవుడు క్రిందికి వచ్చినప్పుడు in a pillar of fire and a pillar of cloud, అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో he comes down on and off. ఆయన తరచుగా రీతిగా క్రిందికి వచ్చారు. And he wanted to release his people. అదే రీతిగా తన ప్రజలను విడుదల చేయాలనుకున్నారు. He came down in a pillar of fire and a pillar of cloud. ఆయన అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో క్రిందికి దిగి వచ్చారు. Somehow or other he will come down. ఏదో ఒక రీతిగా ఆయన క్రిందికి వస్తూనే ఉన్నారు. To guide you, to keep you, to be with you and to save you. నిన్ను నడిపించుటకు, నీకు ఆలోచన ఇవ్వడానికి, నిన్ను రక్షించుటకు ఆయన క్రిందికి వస్తారు. He wants to save you from your bondage. నీ బంధకాల నుంచి ఆయన నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. He wants to save you from prison. ఆయన చెర నుంచి నీకు విడుదలనివ్వాలనుకుంటున్నాడు. He wants to save you from your sins. నీ పాపముల నుంచి విడుదలనివ్వాలనుకుంటున్నాడు. And afterwards Jesus came. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చారు. Why he came? ఎందుకు వచ్చారు? He came to save his people. ఆయన తన ప్రజలను రక్షించుట కొరకు వచ్చారు. He gave them light. వారికి వెలుగునిచ్చారు. He came as light. ఆయన వెలుగు వలె వచ్చారు. He made his disciples as lights. తన శిష్యులను వెలుగు వలె మార్చారు. He came straight into the tabernacle. ఆయన నేరుగా ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చారు. That is the holiest place. అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. And also he came. What did John the Baptist say? మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్తూ ఉన్నాడు? He came to baptize you with fire. ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇవ్వడానికి And వచ్చాడు. also to baptize you with Spirit. అదే రీతిగా ఆత్మలో బాప్తిస్మం ఇవ్వడానికి. And also God came down as Holy Spirit. అదే రీతిగా దేవుడు పరిశుద్ధాత్మునిగా వచ్చాడు క్రిందకి. And he gave them power. వారికి అధికారమునిచ్చాడు. Only with that power they ministered unto God. మరి ఆ శక్తితోనే వారు దేవునికి సేవ చేశారు. And also he is going to come second time. అదే రీతిగా ఆయన రెండవ మారు మరల రాబోతున్నాడు. Now we want God to come down upon the church. మరి ఈ సమయంలో సంఘము మీదికి ఆయన దిగి రావాలి అని కోరుతున్నాము. Because the church became dead church. ఎందుకంటే సంఘము చచ్చిన సంఘముగా మారిపోయింది. When God comes down, దేవుడు క్రిందికి దిగి వచ్చినప్పుడు things will happen. కార్యములు జరుగుతాయి. What is that? First thing is mountains will melt. మొట్టమొదటగా జరిగేది పర్వతములు తత్తరిల్లును. And flow down in your presence. అవి నీ సన్నిధిలో కరిగిపోతాయి. He will melt and flow down. అవి కరుగుతాయి. What mountain is there in you? నీలో ఉన్న పర్వతం ఏంటి? What is that sin that is like a mountain in your life? నీ జీవితంలో ఒక పర్వతం వలె ఉన్న పాపం ఏంటి? Whenever you are looking at that mountain, నీవు ఎప్పుడు అలా ఆ
పర్వతము వైపు You are చూసినప్పుడల్లా thinking you cannot overcome it. నీవు అనుకుంటున్నావు దాన్ని నేను But జయించలేను, you need not do anything. కానీ నీవు ఏది చేయవలసిన అవసరం లేదు. What all you do is you must pray. నీవు చెయ్యవలసిందల్లా ప్రార్థించడమే. As Isaiah prayed in Isaiah 64. యెషయా 64వ అధ్యాయంలో చూసిన రీతిగా. And other thing, what will happen? Second thing, Mari- when melting fire burneth, the fire causeth the waters to boil. రెండవదిగా మనము ఆయన వచ్చినప్పుడు చూసే సంగతి, అగ్ని గచ్చపొదలను కాల్చు, నీళ్లను పొంగజేయు రీతిగా వస్తాడు. Because of your sin, నీ పాపము కారణంగా there is much pride in you. నీలో ఎంతో గర్వము ఉన్నది. Your pride is like mountain. నీ గర్వము అనేది ఒక కొండ వలె ఉన్నది. You are thinking about others. ఇతరులను గూర్చి నువ్వు తలస్తూ ఉన్నావు. You are looking at others. ఇతరుల వైపు చూస్తున్నావు. You are thinking that you are better than other people. ఇతరుల కంటే నువ్వు బాగున్నావని తలస్తూ ఉన్నావు. I don't know in which way the devil has planted pride in you. మరి ఏ రీతిగా సాతాను నీలో ఆ గర్వమును విత్తాడో నాకు తెలియదు గాని. Don't say I cannot get over this mountain. నీవు మాత్రము ఈ పర్వతమును నేను తొలగించుకోలేకపోతున్నానా అని అనవద్దు. If God thinks, ఒకవేళ దేవుడు ఆలోచిస్తే, if he hears your prayer, ఆయన నీ ప్రార్థనను వింటే, if he sees your humility, నీ దీనత్వమును ఆయన చూడగలిగితే, he himself will do. ఆయన తానే స్వయంగా చేస్తారు. Nothing is impossible for God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. He will make that mountain to melt away. ఆ పర్వతమును ఆయన కరిగిపోయే రీతిగా చేస్తాడు. 64th chapter and verse 3. 64వ అధ్యాయం 3వ వచనము. When thou didst do terrible things which we looked not for, thou camest down, the mountains flowed down at thy presence. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. Mountains will be flowed down. పర్వతములు తత్తరిల్లుతాయి. Yeah, he will do terrible things. ఆయన భయంకరమైన క్రియలు జరిగిస్తాడు. Even before the heathen people. అన్యజనుల ముందర కూడా. When the Holy Spirit is convicting you, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తున్నప్పుడు, any mountain must crumble down. ఏ పర్వతమైనప్పటికీ అది తత్తరిల్లి విరిగిపోవలసింది. It may be pride, అది గర్వమైన, it may be jealousy, అసూయ అయినా, it may be hate, ద్వేషమైన, any mountain, ఏ పర్వతమైనప్పటికీ it will crumble down. అది కేవలము పడిపోతుంది. It will shake. అది కదిలిపోతుంది. That much of strength is there with God. దేవునిలో అంతటి శక్తి ఉన్నది. If there is uncleanness in you, నీలో అపవిత్రత ఉంటే don't think that God cannot do anything. దేవుడు ఏమి చేయలే అనుకోవద్దు. But God can shake your any sin. నీ ఏ పాపమునైనా ఆయన కదిలించి వేయగలడు. 4th verse. 4వ వచనము. For since the beginning of the world, men have not heard nor believed by the ear, neither the eye seen, O God, beside thee, what he hath prepared for him that waiteth for him. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. All the things you must wait on him. నీవు చేయవలసిందెల్లా ఆయన కొరకు కనిపెట్టుకోవడమే. He will make your life success. ఆయన నీ జీవితమును సఫలంగా లేదా విజయవంతంగా చేస్తారు. That is the mystery. అది మర్మము. 5th verse. 5వ వచనము. Thou meetest him that rejoiceth and worketh righteousness, those that remember thee in thy ways. Behold, thou art wroth, for we have sinned. In those is continuance, and we shall be saved. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. There is doubt here. కాబట్టి ఇక్కడ ఒక అనుమానం వ్యక్తపరచబడడం జరుగుతుంది. Yeah, can we be saved? రక్షణ మాకు కలుగునా. Because of our sin, మా పాపమును బట్టి we have come down like this. మేము ఈ రీతిగా దిగజారిన పరిస్థితికి వచ్చాము. We are corrupted by our sins. మా పాపమును బట్టి మేము చెడిపోయాము. That is the realization. అది గ్రహింపు తెచ్చుకోవడం.
how the devil is acting in your house. ఏ రీతిగా నీ కుటుంబంలో సాతాను కార్యం జరిగిస్తూ ఉన్నాడు. Your family is corrupted. నీ కుటుంబం పాడైపోతుంది. Your elderly people are corrupted. మీ పెద్దవారు పాడైపోతూ ఉన్నారు. Because of the corruption of your sins. నీ పాపము పాడు చేసినటువంటి పరిస్థితిని There are problems in you. నీలో సమస్యలు అనేవి ఉన్నవి. But God is loving you. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants to save you. ఆయన నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. He wants to bring you out from the prison. చెరలో నుండి నిన్ను బయటికి తప్పించాలనుకుంటున్నాడు. 6th verse. 6వ వచనము, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. Our iniquities have taken away far. మా దోషములు మమ్మను దూరంగా కొట్టుకొని పోయే చేసేవిగా అయ్యాయి. The wind has carried us away. గాలివాన మమ్మల్ని కొట్టుకొని పోయే. First we have become like filthy rags. మొదటగా మేము మురికి గుడ్డ వలె అయిపోయాము. Like unclean thing. అపవిత్రుల వంటి వారమయ్యాము. You are wearing that unclean thing as dress. నీవు ఆ అపవిత్రతను ఒక వస్త్రం వలె చుట్టుకుంటున్నావు. That is your dress. అదే నీ వస్త్రము. Now God is inviting you. మరి ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. He wants to take away that filthy rags from you. నీలో నుండి ఆ మురికి గుడ్డలను తీసివేయాలనుకుంటున్నాడు. And our second thing is as leaf. రెండవదిగా ఆకు వలె. We all do fade as leaf. మేమందరం ఆకు వలె వాడిపోయాము. When leaves begin to turn yellow or brown, ఆకులు అవి పసుపు కలర్ గా గానీ లేదా బ్రౌన్ గా గానీ మారిపోతూ ఉన్నప్పుడు they fade and fall. అవి వాడిపోయి పడిపోతాయి. On the trees they are looking good. ఆ చెట్ల మీద మంచిగా కనబడతాయి. And the wind comes. గాలి వచ్చినప్పుడు They are on the ground. అవి పడిపోయి భూమి పైన పడిపోతాయి. And you are taken away by the wind. మరి నీవు గాలి చేత కొట్టబడి like a leaf. ఒక ఆకు వలె వాడిపోయి పడిపోతున్నావు. Once you are green. ఒక సమయంలో నీవు ఆకుపచ్చగా కనబడ్డావు. But then after some days you have become yellow. కానీ కొంతకాలం గడిచిన తర్వాత పసుపు రంగులోనికి మారిపోయావు. Still some days you are becoming brown. ఇంకా కొన్ని దినాలకు మరి ఎక్కువగా ఆ బ్రౌన్ కలర్ లోనికి వచ్చేసావు. dried up. ఎండిపోయిన పరిస్థితికి వచ్చేసావు. There is no life in you. నీలో జీవం అనేది లేదు. Without life you are being carried away. జీవము లేని కారణంగా నీవు రాలిపోయావు. Don't be discouraged. నీవు నిరుత్సాహపడకు. All the things you do, you must pray. నీవు చేయవలసిందల్లా కేవలం ప్రార్థించడమే. Lord, come down. ప్రభువా క్రిందికి రండి. Let us pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for your love. మీ ప్రేమ కొరకు కృతజ్ఞతలు. Thank you for your patience. సహనం కొరకు కృతజ్ఞతలు. Touch us, O Father. మమ్మల్ని ముట్టండి తండ్రి. Give us repentance. పశ్చాత్తాపాన్ని మాకు Give us revival. ఉజ్జీవాన్ని ఇవ్వండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, and fellowship of the Holy Spirit may rest upon us all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.